రే ఇంద్ర, నీకు దమ్ముంటే సావుంటే మూతి మీద మీస ఉన్న మొగోడివే అయితే రారా. అట్ట గమ్మునుడిపోయినావేంద్రా పీకి సన్నాసి. యాగం మధ్యలో ఆగిపోతుందని ఆలోచించొద్దు నాయన. యజ్ఞం మేం పూర్తి చేస్తాం. విజయోస్తు. నన్ను ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, పో, సీమ వదిలి వెళ్ళిపో. నిన్ను వల్ల కాటికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోన్ని ఎట్టా అవుతాన్రా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆ అబ్బకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బా, అబ్బా అబ్బా అంటున్నావే. ఆ నీ అబ్బ దగ్గరికి నీ రోజున పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు.